అయ్యో మా ఆయన పాము కట్టేసింది. రక్షించండి బాబు, రక్షించండి బాబు. ఏంటమ్మా ఏం జరిగింది? మా ఆయన పాము కట్టేసింది. మా అయ్యకి మరేం పర్వాలేదమ్మా, ఎందుకని మంచిది. బ్రహ్మగారి ఇంటికి తీసుకెళ్తే ఆయన ఏదైనా పసు ముందు వేస్తారు. రండి. పొద్దున్నే ఆ వీధుల వెంట వెళ్ళడం ఏమిటి, ఆ కుక్కలు అరవడం ఏమిటి, ఆ పిల్లలు రాళ్ళిచ్చుకుని కొట్టడం ఏమిటి, ఏమిటి మనకి కర్మ? పోలేండి, పొద్దున్నే గుళ్ళు గోపురాలంటూ తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా. ఎలాగూ మందు కార్యక్రమం ఉంది గనక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదంటే కాస్త భక్తి నటించి భజన చేద్దాం. సంబరపడిపోతాడు జీవి. రామ 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 సీతా రామ రామ సీత రామ 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 సీత రామ 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 సీత. చాలా సంతోషం. మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే ఈ సీతారాములు ఎంత ఆనందిస్తారు. కానీ రామభజనకు ఓ పద్ధతి ఉంది. దయచేసి భక్తులంతా తివాసి మీద ఆశీనులోకి వెళ్ళి ఇవాళ తివాసి సెటప్ అనుకుంటాను. అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే. రామచంద్ర ప్రభు. ఏమిటండి బాబు ఇవి? చిడతలు తాళాలును. ఎందుకండి? పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి. వీటితో మేమంతా భజన చేస్తాం. మరి మందు? ఛీ, రామభజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గులేదు నీకు? ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేశాం. భజన కాగానే శ్రీవారి పాదతీర్థం, ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు. అమ్మో, నా కడుపులో పోట్లు వస్తున్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పోట్ల ఎందుకయ్యా? ఇంటికి అలా కూర్చో, మన పెరట్లో ఆబోతుంది. ఉత్సాహంగా వచ్చి 2 పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడదక్కడ చదువు. బాబోయ్, తాళాలు ఇస్తే నేను ఇంటికి వెళ్ళి భజన చేసుకుంటాను బాబు. ఇంటికా? వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవు నాయన. భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం. మర్చిపోయాను, రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని, భజనకు హాజరు గాని పక్షంలో నేను మాత్రం రాను. 1 గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలుపెట్టు. కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని, భజనకు హాజరు గాని పక్షంలో నేను మాత్రం రాను. 1 గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలుపెట్టు. హరిబాబు, నువ్వా? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఇవి మీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు. ఎందుకు చెప్పమ్మా ఇవన్నీ? నేను మా అయ్య ప్రాణాలు కాపాడి మీకు మా ప్రాణాలు ఇచ్చినా తక్కువే అవుద్ది. ఏదో కలిగినంతలో తెచ్చాను, కాదనకి తీసుకోండి బాబు. భలే దానివే, నేనేదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు? నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు. మీరు వచ్చిన తర్వాతే ఈ ఊరు బాగుపడింది. మీరు దేవుడు లాంటి వారు బాబు. నేనేవి దేవుని కాను, దేవతని కాను. నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను. అన్నయ్య, ఏమే వీడింకా రాలేదే? నీకు తెలియదేముందమ్మమ్మ, ఆ రాయుడు గారి కొలు నుంచి రావాలిగా, తీర్థం ప్రసాదం పుచ్చుకొని. ఈ రాయుడు గాడి జమ్మడి పానం నా బిడ్డకి ఏం మందు పెట్టాడు ఈ నమ్మరు మింగ. నన్నేమన్నాను గానే మా రాయుడు గారిని తిట్టే స్కీమింగ్ అన్ని పెడితే మాత్రం నేను ఊరుకోనా? ఊరుకోపోతే ఊరేసుకుని తావరా సచ్చినాడ. అయినా నీకు ఆడి కాళ్ళకాడ పడి ఉండాల్సిన కర్మమేమొచ్చిందిరా? లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఈ లంకంత కొంప 10 ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు. మహారాజులాగా కాలు మీద కాలేసి కూర్చోక అయినా నీకుండాలిరా బుద్ధి. నీకు ప్రాణానికి ప్రాణమైన అక్కని బావని ఊరు నుంచి ఎలేశాడు, రాక్షసి చచ్చినాడు. అయినా నీకు ఆడితో సావాసమేమిట్రా? ఆడి కలరా వచ్చి కొట్టుకుపోను. అమ్మా రెచ్చిపోతున్నా, నా ఒళ్ళు మండిపోతా చెప్తున్నాను. అమ్మమ్మ, ఆయనతో గొడవ ఎందుకు? నువ్వు తిను. నువ్వు నోరు మూసుకోవే.
ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా? మ్మ్. ఒళ్ళు మండిపోతే ఆ రాయుడుగాడు నువ్వు ఇద్దరు కలిసి పెద్ద చెరువులో దూకండి. ఇదిగో చూడు, ఇంకొకసారి నా దగ్గర రాయుడుగాడి మాట ఎత్తినా అన్ని పొగిడినా నాకు ఈ అన్నం కూడా సహించదు. తినపోతే మనవే మన ఏంటి నువ్వు తినపోతే మన విన్నావా విన్నావా? మానేస్తాను రా, మానేస్తాను. ఒక్క పూట తిండి లేకపోతే నేను ఎంత చేస్తాను అనుకున్నావా? ఆ రాయుడుగాడి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు తినరా? ఆఖరికాడు సావాసం చేసి ఈడు కన్న తల్లినే అన్నం తినద్దనే కాడికి వచ్చాడు. ఇక ముందు ఏమైపోతాడు? అమ్మమ్మా నా మాట విను. ఇదిగా నేనెవరనుకున్నావే? సత్య స్వర్గానున్న సీతపల్లి హరిశ్చంద్ర పెళ్ళాన్ని. నేను మాట అంటే మాటి, నేను చచ్చినా తిన్ను.